ఫస్ట్ మనం గెలిచినట్టు అనుకోండి చేశాను. ఈ టీజర్ చూసిన తర్వాత, పిక్చర్ చూసిన తర్వాత తమన్నా కానీ, దీక్ష కానీ, ప్రభాస్ కానీ అందరూ చాలా బాగుంది, ఇది నేనా అని అంటున్నారు. అదే నేను బాగా గెలిచినట్టు ఫీల్ అవుతున్నాను. తర్వాత ఇదన్నీ నేను చేయటానికి రీజన్ ఏంటంటే వాళ్ళలాగా చూపించకుండా వాళ్ళని వేరేలాగా చూపించడానికి ప్రభాస్ కూడా అంత కష్టపడారు బాగా. ఒక్కొక్క షాట్ తీసేప్పుడు ఫ్యాన్స్ని, ఇప్పుడు మనం చెప్పవచ్చు ఏదో గొప్పగా చేశాను, ప్రమాదంగా చేశాను, ఎక్స్ట్రాడినరీగా చేశాను, అన్నీ చేశాను. చేసేప్పుడు కొంచెం భయం లోపల పెట్టుకునే ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్, వేరే పిక్చర్ టైటిల్ అంటే పర్వాలేదు, వాళ్ళు ఫ్యామిలీ టైటిల్ ఉంది. ఎందుకంటే రెబల్ స్టార్ అన్నది దీంట్లో కృష్ణంరాజు గారు చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ టైటిల్ మనకి ఇచ్చారు, మనం ఎంత జాగ్రత్తగా చేయాలి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఈ పిక్చర్ ఒక పండగగా ఉంటుంది. రామ్ ప్రసాద్ గారు ఫోటోగ్రఫీ చాలా చాలా బాగుంది దీంట్లో. ఈ పిక్చర్ ఇంత బాగా తీయటానికి ఫస్ట్ థ్యాంక్స్ ప్రభాస్కి చెప్పాలి. ఎందుకంటే కొన్ని చేంజెస్ వచ్చేప్పుడు చెప్పేప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. తర్వాత ఈ పిక్చర్ బాగా ఖర్చు పెట్టి చేసాము, దానికి నా ప్రొడ్యూసర్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ పిక్చర్ చాలా గ్లామర్గా వచ్చింది, దానికి కారణం నా ఫోటోగ్రాఫర్. వీళ్ళందరికీ థ్యాంక్స్ నేను ఆడియో రిలీజ్లో చెప్పాలి. ఈ రెబల్ సినిమాతో సెల్కాన్ మూవీస్ అసోసియేట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కమర్షియల్ స్టార్ ప్రభాస్, అలాగే మంచి పొజిషన్లో ఉన్న తమన్నా గారు, ఎస్పెషల్లీ తమన్నా మా బ్రాండ్తో ఆల్రెడీ అసోసియేట్ అయిన లాస్ట్ 3 yearsగా. సో దానివల్ల ఇంకా మేము ఈ మూవీని ఇంకా ప్రమోట్ చేయడానికి కూడా ముందుకు రావడం జరగడానికి ముఖ్యమైన కారణం అది. సో అందరికీ ఇందులో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఐ విష్ దిస్ ఫిలిం వుడ్ బి అ గుడ్ సక్సెస్. థ్యాంక్స్. అందరికి నమస్కారం. రాఘవ లారెన్స్, ఫస్ట్ ఆయన గురించే మాట్లాడాలి. విష్ణుమూర్తి అవతారాలు ఎత్తినట్టుగా సినిమా ఫీల్డ్కి వచ్చి ఒక్కొక్క అవతారం ఎత్తి ఎరగదీస్తున్నాడు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా ఎంటర్ అయ్యాడు, అందరి హీరోలతో రకరకాల మూమెంట్లు వేయించాడు. ఆర్టిస్ట్గా మొదలై అనుకున్న విజయాన్ని రాలేదని అక్కడి నుంచి డైరెక్టర్గా టర్న్ అయ్యి నాగార్జున గారితో మాస్ తీసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిపోయాడు. ఆర్టిస్ట్గా ఎక్కడో ఇంకా ఫుల్ఫిల్గా సక్సెస్ కావాలని ఆయన్నే డైరెక్టర్ చేసి స్టైల్ సినిమా తీశాడు. ఇవన్నీ అందరికి తెలిసినాయి. సో నాగార్జున గారితో 2 సినిమాలు, ఆయన డైరెక్షన్లో ఈ మధ్య వచ్చిన కాంచన ఎంత పెద్ద ట్రెండ్ సెంటో అందరికీ తెలుసు. నాగార్జున గారితో ఆయన దర్శకత్వంలో ఆయన్నే యాక్ట్ చేస్తూ తీసిన 2 సినిమాలు, ఇప్పటికీ తెలుగులో 4 సక్సెస్ఫుల్ సినిమాలు తీసేశాడు. మాస్టర్, ఇప్పటికీ నేను మాస్టర్ అనే పిలుస్తాను ఎప్పుడు. రెబల్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఇప్పుడు రెబల్ ప్రభాస్కి. సో 3 ఇంగ్లీష్ టైటిల్సే. మొన్న ఈ మధ్య ఎక్కడో పాటలో కలిసినప్పుడు అంటున్నాడు ప్రభాస్, భయ్యా డార్లింగ్ కొట్టేసాం, మిస్టర్ పర్ఫెక్ట్ కొట్టేసాం, రెబల్ కొట్టేస్తే హ్యాట్రిక్ అవుతుంది. ఇట్స్ నో డౌట్. లారెన్స్ మాస్టర్ తీశాడు కాబట్టి ఈ సినిమా ప్రభాస్కి హ్యాట్రిక్ ఫిలిం. సో తొందరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ ఒక్క స్టిల్ చాలనిపిస్తుంది నాకు. సో ఇలా ఒక హీ మ్యాన్ మాస్టర్ ఏదో మ్యాజిక్ చేసేసారు ప్రభాస్ని. మొన్న ఈ మధ్య మేము ఏదో ఫ్యామిలీ యూత్ఫుల్ అని మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తీసాము. ఆ మధ్య కరుణాకరన్ కూడా ఫ్యామిలీ యూత్ అని తీశాడు. మీరేదో మళ్ళీ ఛత్రపతి ప్రభాస్ని చూపిస్తున్నారు. సో ప్రేక్షకులకి ఈ సినిమా ఒక పండుగ. తొందరలోనే అంటే సెప్టెంబర్ కమిట్ కావచ్చా, తొందరలోనే. సో తొందరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
సో అలాగే మన ప్రొడ్యూసర్స్ పుల్లారావు గారు, భగవాన్ గారు, ఈ సినిమాని ప్రభాస్ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్. ఆల్ ది బెస్ట్ హీరోయిన్స్. థ్యాంక్ యూ. ఈ సినిమా నా కెరియర్లో రావడం నేను చాలా పెద్ద అదృష్టం అనుకుంటున్నాను. బికాజ్ ఈ సంవత్సరం స్టార్ట్ అయిన ముందు ఐ ఫెల్ట్ నేను ఒక డిఫరెంట్ పర్సన్ని. అండ్ ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నిజంగా నాలో చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చింది. ఎస్పెషలీ మై పర్ఫార్మెన్స్ అండ్ డాన్స్, బాడీ లాంగ్వేజ్లో. లారెన్స్ సార్తో వర్క్ చేస్తుంటూ నేను రియలైజ్ అవ్వలేదు, కానీ నేనే చాలా మారిపోయాను యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డాన్సర్. లైక్ ఐ థింక్ నా కెరీర్లో 100% లవ్ వాట్ ఇట్ డిడ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. ఈ సినిమా నాకు ఒక డాన్సర్గా చూపిస్తుంది. అండ్ లారెన్స్ సార్ ఇస్ మై గురు ఫర్ డాన్స్. అండ్ ఆయన సినిమాలో యాక్ట్ చేస్తుంటూ ఫస్ట్ టైం అలా ఫీల్ అయింది, నేను ఒక డాన్సర్ అని, ఫస్ట్ టైం నేను డాన్స్ చేస్తున్నానని అనిపించింది. సో అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. అండ్ నాకు తెలుసు దట్ ప్రభాస్ గారికి చాలా చాలా ఫ్యాన్స్ ఉన్నాయి, చాలా ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ నేను చాలా అమ్మాయిల దగ్గర నుంచి వింటూ ఉంటాను దట్ ప్రభాస్ అయ్యో అలా కనపడతారు, అలా హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్. అండ్ నిజంగా ఆయన ఒక చాలా చాలా మంచి పర్సన్, చాలా స్వీట్ పర్సన్. నేను ఈ సినిమా ద్వారా నాట్ ఓన్లీ ఒక మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ I achieved, but also two really good friends. So it was unfortunate Diksha nenu punch cheyaledu, but I know she's done a fantastic performance. And I think ee cinema mottanga I think naaku chaala chaala kotta experience and kotta రూపంలో నాకు చూపించారు. భగవాన్ గారికి, పుల్లారావు గారికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు చాలా పేషెన్స్తో ఇంకా చాలా వెరీ ఓపెన్ హార్టెడ్లీ అండ్ ఫ్రీలీ ఈ సినిమాకి ఖర్చు పెట్టారు. అండ్ ఎంత మంచి సినిమా తీశారు, పెద్ద సినిమా తీశారు. రామ్ ప్రసాద్ గారు లేకుండా ఈ సినిమా అలా ఉండదు. ఇట్స్ బ్యూటిఫుల్. ఆయన షూట్ చేసిన విధానం, ఆయన ఒక్కొక్క ఆర్టిస్ట్ని చూపించిన విధానం, ఒక్కొక్క క్యారెక్టర్ని చూపించిన విధానం, హీ ఈస్ మైండ్ బ్లోయింగ్. And the combination of Lawrence sir and Ram Prasad sir is explosive. And నేను చాలా చాలా లక్కీ వాళ్ళిద్దరితో వర్క్ చేయడం. సారీ అంత గారు ముందు మర్చిపోయాను, బట్ ఐ టోటలీ లవ్ యువర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. అండ్ రెబెల్లో నటి చేయడం నాకు చాలా గొప్ప అనుభవం. ఇది చాలా పెద్ద సినిమా, చాలా మంచి సినిమా. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అంటే స్క్రిప్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఇది గొప్ప సినిమాగా విడుదల కాబోతుంది అని నాకు నమ్మకం. సో ఈ సినిమా కెరీర్లో నాకు కెరీర్లో చాలా స్పెషల్ మూవీ అండ్ చాలా మంచి మూవీ. అండ్ టీజర్ చూసిన తర్వాత ఐఎమ్ డోంట్ నో వాట్ టు సే. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు కూడా టీజర్ చూసిన తర్వాత ఒక సినిమా గురించి ఒక ఫీల్ వస్తుంది. సో now you know what is going to happen little in Rebel. And ప్రభాస్తో పని చేయడం చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. హీఈస్ అ రియల్ లైఫ్ డార్లింగ్, చాలా మంచి ఫ్రెండ్, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, కష్టపడి పని చేశారు. అండ్ ఈ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. తెలుగు సినిమాలో నా పర్సనల్గా ఫేవరెట్ చాలా ఇష్టమైన హీరోయిన్ తమన్నా. చాలా అందమైన అమ్మాయి. అండ్ షీ సమ్మన్ ఐ రియల్లీ లుక్ అప్ టు. ఇన్ షార్ట్ టైమ్ షీస్ డన్ అ లాట్ అండ్ మేడ్ అ వెరీ గుడ్ నేమ్. అండ్ ఐ థింక్ ఎనీ యంగ్స్టర్ లుక్స్ అప్ టు హర్. అండ్ లారెన్స్ గారు చాలా పెద్ద డైరెక్టర్. అండ్ ఒక చిన్న సినిమాలో చిన్న ఎమోషన్స్, సమ్ స్మాల్ జెస్చర్ అని హీ నోస్ వెరీ వెల్, హీ పిక్స్ దమ్ అప్ వెరీ వెల్. అండ్ లారెన్స్ గారితో పని చేయడం చాలా ఇష్టం. అండ్ ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. రామ్ ప్రసాద్ గారు సినిమాటోగ్రఫర్. అండ్ ఇది నా సెకండ్ టైం ఐమ్ గెటింగ్ టు వర్క్ విత్ హిమ్. ఎప్పుడైన తర్వాత హీ ట్రీట్స్ మీ లైక్ అ డాటర్. He always treats me like a daughter, so thank you so much, sir. And cinema producers, Cine Balaji, and they've been amazing, chala cooperative, chala helpful producers. So I think overall Rebel ante oka super duper hit cinema. And audio release kuda tvarlone untundi. And till then
టీజర్ చూసి ఎంజాయ్ చేయండి. విల్ బి బ్యాక్ సూన్ విత్ ద ఆడియో. చాలా మంచి సినిమా చేసాం గ్యారంటీగా. లారెన్స్ గారితో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, వెరీ సాఫ్ట్ పర్సన్ ఆయన. దాన్ని రియల్గా ఎంజాయ్ చేసి బాగా చేసి అనిపించింది. ఈవెన్ తమన్నా అండ్ దీక్ష, ప్రభాస్ గురించి చెప్పట్లేదు, ఫంటాస్టిక్గా ఉంటాడు మనిషి. దాన్ని కూడా నాకు బాగా దాంతో వర్క్ చేయాలి. సెకండ్ పిక్చర్ చేయడం చాలా బాగా చేశాను. థ్యాంక్ యూ.